హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శాంతి లాగ్స్. ఈ వర్షాకాలంలో వేడివేడిగా ఏమైనా తినాలనిపిస్తుంది కదా. అలాంటప్పుడు షుగర్ పేషెంట్స్కి ఇది పెడితే చాలా మంచిది. వంట చేస్తూ ఈ రెసిపీ గురించి మాట్లాడుకోవచ్చు. ముందుగా ఒక కప్పు జొన్నలు తీసుకొని వాటర్ వేసి 10 గంటలు నానబెట్టాలి. ఖచ్చితంగా 10 గంటలు నానబెడితేనే డైజెషన్ బాగా అవుతుంది. 2 టైమ్స్ కడిగేసి 10 గంటలు నానబెట్టుకోవాలి దీన్ని. తర్వాత ఒక కుక్కర్ తీసుకొని ఇందులో 1 కప్ పెసరపప్పు వేసుకోవాలి. దీన్ని శుభ్రంగా 2 సార్లు కడిగేసుకొని ఒక అరగంట నాననిచ్చుకోవాలి. అరగంట నానిన తర్వాత ఇందులోనే ఒక గుప్పెడు మునగాకు, 2 బెండకాయలు, 1 ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి ముక్కలు, 1 టమోటా ముక్కలు, ఇంకా మనకు కావాల్సిన కూరగాయలు ఏమైనా వేసుకోవచ్చు. అలాగే 2 పచ్చిమిరపకాయలు, 1 క్యారెట్ చిన్న ముక్కలుగా కట్ చేసిన క్యారెట్. అలాగే 10 గంటలు నానిన ఈ జొన్నల్ని చక్కగా రవ్వలాగా మిక్సీలో పేస్ట్లా చేసుకోవాలి. ఇది పేస్ట్లా చేసుకున్నా పర్వాలేదు, లేకపోతే కొంచెం ఆరనిచ్చుకొని రవ్వలా చేసుకున్నా. ఇలా చేసుకున్న తర్వాత ఇందులోనే 4 కప్పులు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసి మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ పోయాక మూత తీసి దీన్ని చక్కగా మెదుపుకోవాలి. ఈ ఫుడ్ షుగర్ పేషెంట్స్కి చాలా హెల్తీ ఫుడ్. గ్రేట్ మిల్లెట్స్ అంటే జొన్నలనే చెప్పుకోవచ్చు. మేలైన పోషకాహారం జొన్నలు వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే సరైన ఆరోగ్యం కోసం తరచుగా జొన్నలు తీసుకోవడం చాలా మంచిది. జీర్ణ వ్యవస్థ మెరుగుపడటానికి, యాక్టివ్గా ఉండడానికి కూడా ఈ జొన్నలు చాలా బాగా ఉపయోగపడతాయి. ఇందులో తగినంత ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని మొత్తం అంతా మెదుపుకోవాలి. ఇది వేడివేడిగా సాయంత్రం టిఫిన్ బదులు కూడా తిన్నా చాలా మంచిది. దీని పోపు కోసం 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఇంత నెయ్యి అని భయపడకండి, ఆయిల్ కన్నా నెయ్యి చాలా మంచిది. గుడ్ కొలెస్ట్రాల్ అన్నీ నెయ్యిలో ఉన్నాయి కాబట్టి రోజు 1 స్పూన్ నెయ్యి తినడం తప్పేమీ లేదు. ఇలాంటి వంటలు చేసుకున్నప్పుడు కొంచెం నెయ్యితో కలిపి తింటేనే కానీ టేస్ట్ రాదు కదండి. అందుకే 2 స్పూన్ల నెయ్యి వేసాను. ఈ నెయ్యి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత కొన్ని జీడిపప్పులు ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పులు మన ఇష్టం, మనకు నచ్చిన దాన్ని బట్టి వేసుకోండి. అసలు జీడిపప్పులే వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇందులోనే 1 స్పూన్ మిరియాలు, 3 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగేసి వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ జీలకర్ర, 1 ఇంచ్ అల్లం తరుగు, కొంచెం ఇంగువ, 2 లవంగ మొగ్గలు. జొన్నల్ని ఉప్మా, ఇడ్లీ, దోశ ఏదో రూపంలో వారానికి 2 సార్లు తీసుకుంటే చాలా మంచిది. కొంచెం కరివేపాకు వేసుకొని చక్కగా పోపు బాగా ఎర్రగా వేగిన తర్వాత ఉడికించుకున్న జొన్నల్లో వేసేయడమే. ఇంతేనండి, చాలా టేస్టీగా హెల్దీ రెసిపీ జొన్న సంకటి రెడీ అయింది. ఇది వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు రోజు 1 కప్పు తింటే చాలా తొందరగా వెయిట్ లాస్ అవుతారు. శరీరానికి కావలసిన శక్తిని జొన్నలు అందిస్తాయి. అంతేకాకుండా గ్యాస్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి. అందుకని ఏదో రూపంలో జొన్నలు తీసుకుంటే చాలా మంచిది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయాలో మీకు తెలుసు కదా. చివరిగా చిన్న టిప్, నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. కొన్నింటి విలువ కోల్పోయినప్పుడు తెలుస్తుంది, కొన్నింటి విలువ అవి దొరకనప్పుడు తెలుస్తుంది, కొన్నింటి విలువ కాలం గడిచే కొద్దీ తెలుస్తుంది. ఏది జరిగినా మన మంచికే. థ్యాంక్ యూ. కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.